హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరణ. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇలా 10 నిమిషాల్లో సింపుల్గా పన్నీర్ కర్రీ చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకుని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకుని మొత్తం పీసెస్కి పట్టే విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ కర్రీ కోసం స్పెషల్ మసాలా తయారు చేసి పెట్టుకున్నానండి. అందుకే సెపరేట్గా ధనియాలు, జీలకర్ర పొడి నేను యాడ్ చేయట్లేదు. ఇలా గరం మసాలా నేను తయారు చేసి పెట్టుకున్నానండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేదంటే పన్నీర్ అనేది అడుగు భాగంలో అంటుకుపోయి వస్తుంది. ఇలా 2 మినిట్స్ పాటు వేయించుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్ ముక్కలకి ఇలా మసాలా పెట్టి కలపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి. తర్వాత ఇదే ప్యాన్లో నేను 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ ఇలా సన్నగా తరుముకుని 2 నిమిషాల పాటు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేయించవలసిన అవసరం లేదు. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి నేను 2 మీడియం సైజ్ టమాటోస్ తీసుకున్నానండి. అవి కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. టమాటో ముక్కల్ని 2 మినిట్స్ పాటు వేయించిన తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు తీసుకున్నానండి. జీడిపప్పు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక బటర్ పీస్ యాడ్ చేశానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. క్లిప్ మిస్ అయిందండి అది. దాంట్లో హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ సహజీరాతో సహా యాడ్ చేసుకుని అవి హీట్ అయిన తర్వాత దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్న టమాటో ప్యూరీ, ఆనియన్స్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఫస్ట్ మనం ఆనియన్స్ టమాటాని ఫ్రై చేసుకున్నాం కాబట్టి 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దాంట్లోకి సాల్ట్ సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని మంచిగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ దాంట్లోకి నేను 1 కప్పు పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగుని గడ్డలు లేకుండా కలుపుకుని దీంట్లో వేసుకోవాలి. మరీ పుల్లగా ఉండే పెరుగు కాకుండా కొంచెం ఫ్రెష్ పెరుగు తీసుకుంటే ఈ కర్రీ టేస్టీ అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఇలా 2 నిమిషాల పాటు గడ్డలు లేకుండా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టుగా నేనైతే 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. గ్రేవీ ఇంకొంచెం కావాలంటే
ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఈ పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని దాంట్లోకి నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి. గరం మసాలా నేను అప్పటికప్పుడు దంచుకుని పెట్టుకుంటానండి. ఇలా ఫ్రెష్ మసాలా వాడడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. అందుకనే నేను ప్రతి కర్రీలో కూడా అప్పటికప్పుడు రోలులోనే దంచుకుని పెట్టుకుంటాను. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే 1 టేబుల్ స్పూన్ కస్తూరి మెంతి తీసుకుని క్రష్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఉంచి దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా క్యాటరింగ్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఒకసారి ఇలా తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.